అందరికీ హాయ్, వెల్కమ్ టు జ్యోతి కిచెన్. ఈరోజు మనం బాదుషా చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు మైదా, ఆయిల్, షుగర్, సాల్ట్, సోడా ఉప్పు. ఇప్పుడు ఒక గ్లాస్ మైదా తీసుకుందాం, జల్లించుకుందాం. ఇప్పుడు మైదా కలుపుకుందాం. ఆయిల్ కొంచెం, చిటికెడు సాల్ట్, కొంచెం సోడా ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు ముద్దకు వచ్చే వరకు మనం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి కలుపుకోవాలి. మనం సాఫ్ట్గా కాకుండా ఇట్లా హెయిర్ బబుల్స్ ఉండేటట్టు కలుపుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పోసుకున్నాం. నూనెని స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నాము. ఇప్పుడు పక్కనే స్టవ్ వెలిగించుకుని పాకం రెడీ చేసుకుందాం. పిండి ఈ విధంగా ఉండాలి మనకి బాదుషాకి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకున్నాం. ఇలా మధ్యని హోలు పెట్టి మళ్ళీ ఇలా అంటే పొరలు పొరలుగా వస్తుంది. ఇప్పుడు మనం బాదుషాలన్నీ ఇలా చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు నూనెలో వేసుకుందాం. ఆయిల్ హీట్ తక్కువగా ఉండాలి. చిట్టి బాదుషాలు. ఇప్పుడు ఈ పాకం వచ్చింది, కట్టేసుకుందాం స్టవ్. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఈ కలర్లో తీసుకోవాలి. మనం తీసుకున్న వెంటనే పాకంలో వేసుకోవాలి. ఇంకా ఎంతో రుచికరమైన చిట్టి బాదుషా రెడీ. ఎంతో జ్యూసీగా ఉంది. చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.